తప్పు జరిగినప్పుడు శాఖాపరమైన తప్పులను కూడా ప్రభుత్వం మీద రుద్దేసి, మన వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు అది అధికారుల మీదకు రుద్దేటటువంటి నీచాతి నీచ జర్నలిజం చేసే 'ఆంధ్రజ్యోతి' అది కొనసాగించింది. తెలుగుదేశం పార్టీని తాకిన భూకంపం ఏదైతే రోజు జగన్ ఉన్నప్పుడు ఎట్లా అనుకున్నారో అట్లాగే జరుగుతున్నాయి అని రాసుకొచ్చినటువంటి జ్యోతి ఇప్పుడు అసలు సమస్యలు పబ్లిక్ అందరూ వచ్చి అనగాని సత్యప్రసాద్కి ఇచ్చారు. చూడండి ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన రైతు నారాయణ స్వామి తన భూమిని వైసీపీ నేతలు స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 103/1A1లోని 75 సెంట్ల మెట్ట భూమిని అధికారుల సహకారంతో వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మదిగొబ్బ గ్రామానికి చెందినటువంటి రైతు నాగరాజు తన భూమిని గుర్తించి అప్పగించాలని కోరారు. స్థానిక వైసీపీ నేతలు భూములను ఆక్రమించుకుని భూమిపై పొజిషన్ చూపకుండా హద్దులు నిర్ధారించకుండా అడ్డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోటకు చెందిన సురేంద్రబాబు పిటిషన్ ఇచ్చారు. గ్రామంలో సర్వే నెంబర్ 847-1లోని భూమిని 2023-26 కాలానికి వేలంలో పాడుకున్న ఇప్పటివరకు దేవస్థానం అధికారులు భూమిని చూపించలేదని పేర్కొన్నారు. తక్షణమే భూములు పొజిషన్లో చూపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎనపర్రు గ్రామానికి చెందిన కర్రి గోపిరెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ జవాన్ 1999 నాటి ప్రభుత్వం ఆయనకు సర్వే నెంబర్ 194-3లో 3 ఎకరాల భూమి కేటాయించింది. ఆ భూమిని అభివృద్ధి చేసిన తర్వాత 2019లో నాటి వైసీపీ ప్రభుత్వం ఆయన భూమిలో చెరువు ఉంది. మరో చోట భూమి ఇస్తామన్న ఇప్పటికీ కేటాయించలేదు. ప్రకాశం జిల్లా మొండమూరు మండలం శివన్నపాలెం గ్రామానికి చెందిన రామకృష్ణ భూమిని గత ప్రభుత్వంలో రికార్డులు తారుమారు చేశారు. నాటి రెవెన్యూ సర్వే అధికారులు అక్రమార్కులతో కొమ్ముగాసి తన భూమిని మరొకరి పేరుపై రాశారని బాధితుడు చెప్పాడు. నంద్యాలకు చెందిన చెన్నమ్మ ఎంత ఇచ్చారు. మహానంది మండలం బొక్కాపురం గ్రామం కడమల తిమ్మాపురం పరిధిలో దాదాపు 500 ఎకరాల అటవీ భూమి ఉంది. మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఆ భూమిని ఆక్రమించుకున్నారు. ఈ విషయం మీద పలుమార్లు కలెక్టర్ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదులో చెన్నమ్మ పేర్కొన్నారు. టీడీపీ గ్రీవెన్స్లో మంత్రిని కలిసి సమస్యలు చెప్పుకున్న వారు చెప్పిన దాంట్లో ఒక ఉమ్మడి అంశం ఉంది. స్థానిక వీఆర్ఓ సర్వేయరు తమకు అన్యాయం చేశారని అందరూ ఫిర్యాదు చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు స్థానిక తహసీల్దార్ ఆర్డీఓలను కలిసి అనేకసార్లు వింత పత్రాలు ఇచ్చినా కనీసం పట్టించుకోలేదని మరో ప్రధాన ఫిర్యాదు. అంటే బాధితులను గ్రామ స్థాయిలో మోసం చేశారు, మండల డివిజన్ స్థాయిలో పట్టించుకోలేదు. అందుకే నేరుగా మంత్రుల దగ్గరికి వచ్చి తమ గోడు చెప్పుకున్నారు. మరి ఈ దఫా అయినా వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపెడతారు, లేక మిగతా పిటిషన్ల మాదిరిగా వీటిని కూడా పరిష్కారం చేసిన జాబితాలు కలిపేస్తారన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.